సో హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆర్సికే రాక్ వైటీ. అయితే మీరు ఇంత ప్లేన్ ప్లాట్ఫామ్ సర్ఫేస్ చూస్తున్నారు, ఏంటిది మీరు అనుకోవచ్చు. ఇది అయితే నేను ఒక సపరేట్ పనికి చేసుకున్నాను గాయస్. మీరు గెస్ చేయండి గాయస్ 5 సెకండ్స్లో. అలాపు నేను ఇది కూడా రిమైనింగ్ వేస్ట్ చేసేసాను. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. 5 4 3 2 1 గో. ఓకే గాయస్, మీకు అర్థమయ్యే ఉంటుంది. హే డాగీ. ఓకే, దీని తర్వాత బయట దిద్దాం. ఐ థింక్ ఇది నేనే టేం చేసుకున్నానేమో ఈ వరల్డ్లో. ఓకే, అదే బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు మన మెయిన్ వర్క్ ఏంటంటే గాయస్, ఫస్ట్ మనం ఒక ఇండిపెండెన్స్ డే, హ్యాపీ ఇండిపెండెన్స్ డే గాయస్. అయితే నేను ఇప్పుడు ఇండిపెండెన్స్ డే కోసం ఒక ఫ్లాగ్ తయారు చేస్తున్నాను. ఫస్ట్ మనం పోల్ని ముందు మనం వైట్ కాంక్రీట్ తీసుకుందాము. ఇప్పుడు ఆరెంజ్ కాంక్రీట్, ఇప్పుడు మన గ్రీన్ కాంక్రీట్ కదూ. ఎస్, ఇక్కడ ఇప్పుడు మనం స్టాండ్ దేంతో తయారు చేద్దాం గైస్. మనం వైట్ తోటే తయారు చేద్దాం కదా గైస్. ఓ షిట్. ఓకే, ముందు మనం దీన్ని ఇలా తీసువేసుకుందాము. మీకు ఇది ఒక ట్యుటోరియల్ లాగా కూడా అవ్వచ్చు. ఐ థింక్ ఇది ఎనఫ్ కాదేమో, ఇంకొంచెం పెంచేద్దాము. ఏం పోతే ఇప్పుడు మీరు కార్నర్స్కి వెళ్ళాలి. ఈ కార్నర్స్ బ్లాక్స్ని మీరు ఇరగొట్టేయచ్చు. అది మీ ఇష్టం గాయస్, మీ మీద డిపెండెడ్ ఉంటుంది. ఇప్పుడు దీని మీద ఇలా ఒకటి చేసేసుకొని దీన్ని ఇరగొట్టుకోండి. ఇప్పుడు ఇక్కడ ఇలా ఇప్పుడు మీకు ఇలా టెక్స్చర్ ఇస్తుంది గైస్. ఇక్కడికి వెళ్ళి మీరు మీ బిల్డింగ్ స్టార్ట్ చేయొచ్చు. నేను అంత ప్రో బిల్డర్ ఏం కాదు గైస్. మనం దీన్ని కూడా వైట్ తోటే చేద్దాం. మిడిల్కి వెళ్ళి పైనుంచి అయితే మన కింద హోల్డర్ చాలా బాగుంది గైస్. త్వరగా నేను పైన బిల్డప్ చేసి మిమ్మల్ని కలుస్తాను గైస్. ఓకే, సో గైస్ అయితే ఇప్పుడు నేను మళ్ళీ వచ్చేసాను గైస్. చాలా పెద్ద టవర్ తోటి, మరీ అంత పెద్దది గైస్, కానీ ఇంత సఫిషియంట్. ముందు మీరు ఒక 4x4 కాకపోతే 5x5 లేయర్ ఇట్లా చేసుకోండి గైస్ ఆరెంజ్తో. ఆ తర్వాత మీరు సేమ్ మళ్ళీ 5x5 ఒక వైట్ కాంక్రీట్ లేయర్ తయారు చేసేయండి గైస్. ఇప్పుడు నేను 4x4 చేసేసాను. 5x5. అరే, ఒక రాంగ్ ప్లేస్. ఓకే, ఇలా చేసిన తర్వాత మీరు ఇక్కడికి వెళ్ళండి గైస్. ఇప్పుడు గ్రీన్ కాంక్రీట్తో సేమ్ అలాగే మళ్ళీ ఒక 5x5 తయారు చేసేయండి గైస్. ఇలా అరే నాది హో మ్యాన్ గైస్. మీకు చెప్పాలంటే నేను ఒక స్కూల్ కిడ్ గైస్. ఇంకా
మీరు మీ స్కూల్లో ఇవాళ ఇండిపెండెన్స్ డేని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ చేసి చెప్పండి గాయస్. మీరు దీన్ని కూడా దాని కలర్స్తో మ్యాచ్ అయ్యేటట్టు చేసేసుకోండి గాయస్. లేదంటే వైటే ఉంచేయండి, అలా కూడా బాగుంటుంది, ఇలా కూడా బాగుంటుంది. అయితే నేనైతే ఇలా బాగుంటుంది చాలా బాగా అని ఇలా చేస్తున్నాను. గాయస్, ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో త్వరగా చేసుకోండి గాయస్. ఇంకా నేను త్వరగా లైవ్ కూడా వస్తాను. ఇప్పుడు మన ఫ్లాగ్ చూడడానికి కొంచెం డిఫరెంట్గా ఉంది, హైట్ బాగానే ఉంది గాయస్. ఇప్పుడు మీరు ఏం చేయండి అంటే గాయస్, దీన్ని నేను లాస్ట్కి ఒక ఫినిషింగ్ టచ్ది ఒక చూపిస్తాను గాయస్. నేను ఇది ఫిల్ చేస్తాను. ఆ క్లిప్ని మీకు చూపించాలదలుచుకోలేదు, అది మళ్ళీ వీడియోని లెంత్ చేసేస్తుంది కాబట్టి ఆ క్లిప్ని కూడా కట్ చేసేస్తాను. నేను మొత్తం ఫిల్ చేశాక కలుస్తాను. సో ఫైనలీ గాయస్, నేను చాలాసేపు నా టైం స్పేర్ చేసేసాను దీన్ని ఫిల్ చేయడానికి. చూడండి గాయస్, ఇంకా మధ్యలో పార్ట్ని ఎందుకు చూపించాలి అడగచ్చు, చాలా లెంత్ చేసేస్తుంది గాయస్. అది ఏం లేదు గాయస్, మీరు సెంటర్ పాయింట్ వెతుక్కొని ఇట్లా క్రాస్ షేప్ ఒకటి తీసేసుకోండి గాయస్, ఇట్లా ఇలా. ఆ తర్వాత మధ్యలో ఒక 4 హోల్స్ చేసేసి మధ్యలో బ్లాక్ పెట్టేసి ఇలా చేసేయండి గాయస్. అచ్చం ఇండియన్ ఫ్లాగ్ లేక ఉంది. ఇంకా మీరు దీనికి మోర్ డెకరేషన్ యాడ్ చేయాలంటే లాస్ట్ పార్ట్లో చెప్తానన్నాను, వినండి గాయస్. మీరు గ్లాస్ స్టెయిన్స్ తీసుకోండి, లేదంటే గ్లాస్ బ్లాక్స్ తీసుకోండి, కానీ మీరు ఆ గ్లాస్ బ్లాక్ని ఇక్కడ ప్లేస్ చేసేయండి. ఇక్కడ అసలు ప్లేస్ చేసిన తర్వాత దాన్ని లాంగ్ తీసుకెళ్ళి మళ్ళీ దాన్ని ఇక్కడ ప్లేస్ చేసేసి దాని కింద ఉన్నది తీసేయండి గాయస్. అలా ప్లేస్ చేస్తూ మొత్తం అక్కడికి వెళ్ళి ఇక్కడ మటుకు చేసేస్తే డిజైన్ ఇంకా బాగుంటుంది గాయస్. మీకు కానీ ఇండియన్ ఫ్లాగ్ది వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి గాయస్. మన ఛానల్ని లైక్ షేర్ చేసేయండి. ఇలాంటి ఫెస్టివల్స్ అప్పుడు ఇలాంటి వీడియోస్ నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను. టిల్ దెన్ టేక్ కేర్ ఎవ్రీవన్, బాయ్ బాయ్.